Hi everybody, welcome to my channel Ramesh Naidu Spoken English. ఈరోజు మనం షుడ్ అయిపోయింది, కెన్ అయిపోయింది, కుడ్ ఉపయోగించడం ఎలా ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. మనము కెన్తో ఈ 4 రకాల సెంటెన్స్లు నేర్చుకున్నాం. అదేవిధంగా షుడ్తో కూడా ఎస్ఎస్, ఎన్ఎస్, ఐఎస్, ఐఎన్ఎస్ నేర్చుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా కుడ్తో కూడా ఎస్ఎస్, ఎన్ఎస్, ఐఎస్, ఐఎన్ఎస్ నేర్చుకోబోతున్నాం. మన తెలుగులో వచ్చే చివరి అక్షర శబ్దాలతో కుడ్ని ఏ విధంగా ఉపయోగించాలి? వితౌట్ ఎనీ గ్రామర్ నాలెడ్జ్ వీ కెన్ యూజ్ కుడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ తెలుగు ఎండింగ్ సౌండ్స్. అది ఏ విధంగా అంటే, స్టేట్మెంట్ సెంటెన్స్లో కుడ్ ఉపయోగించేటప్పుడు వచ్చే తెలుగు అక్షర శబ్దాలు ఒకసారి చెప్తాను. కుడ్ ఈజ్ ఈక్వల్ టు గలిగెను. అంటే ఒక సెంటెన్స్లో కుడ్ వచ్చేటప్పుడు మన తెలుగులో దానికి అర్థం గలిగెను అని వస్తుంది. సబ్జెక్టుని బట్టి చివరి శబ్దం మారిపోతుంది. ఎగ్జాంపుల్, గలిగేవాడు హీ అనుకోండి, గలిగేవాడు అని వస్తుంది. లేదా గలిగింది ఎప్పుడు వస్తుందంటే షీ అయినప్పుడు. అదేవిధంగా ఐ అయితే గలిగాను, గలిగేవాడిని. యు అయితే గలిగావు, గలిగేవాడివి. దే అయితే గలిగారు, గలిగేవారు. వి అయితే గలిగాము, గలిగేవాళ్ళము. ఈ విధంగా మొదట వచ్చే సబ్జెక్టుని బట్టి చివర వచ్చే శబ్దాలు మారిపోతాయి. ఇక్కడ చూద్దాం. స్టేట్మెంట్ సెంటెన్స్లో కుడ్ ఉపయోగించేటప్పుడు గలిగెను అనే శబ్దం కామన్గా వస్తుంది. సబ్జెక్టుని బట్టి చివరి శబ్దం గలిగాడువా, గలిగావువా, గలిగిందా అనేటువంటివి మారుతాయి. అయితే కుడ్ ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, గతంలో చేయగలిగే పనులు చెప్పడానికి కుడ్ ఉపయోగిస్తాం. ఎప్పుడండి? గతంలో చేయగలిగే పనులు చెప్పడానికి. గతంలో చేయగలిగే పనులు చెప్పడానికి కుడ్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, వరుణ్ కుడ్ ఈట్ 10 బనానాస్. ఇప్పుడు కాదండి, గతం. గతంలో వరుణ్ 10 అరటి పండ్లు తినగలిగాడు లేదా తినగలిగేవాడు. మరొకసారి, వరుణ్ కుడ్ ఈట్ 10 బనానాస్. వరుణ్ 10 అరటి పండ్లు తినగలిగాడు లేదా తినగలిగేవాడు. అదేవిధంగా దే కుడ్ డూ ఇట్. దే కుడ్ డూ ఇట్. వారు అది చేయగలిగారు లేదా వారు అది చేయగలిగేవారు. చేయగలిగారు అవుతుంది లేదా చేయగలిగేవారు అవుతుంది. ఈ విధంగా మనము కుడ్ ఉపయోగించేటప్పుడు స్టేట్మెంట్లో వచ్చేటువంటి అక్షర శబ్దాలు. మరొక 2-3 ఎగ్జాంపుల్. యూ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ 1 మంత్. నీవు 1 నెల క్రితము ఇంగ్లీష్లో మాట్లాడగలిగేవాడివి. దే కుడ్ డూ దిస్. వాళ్ళు ఇది చేయగలిగారు. షీ కుడ్ ఎక్స్ప్లెయిన్ మీ వెరీ వెల్ బిఫోర్ 1 ఇయర్. 1 ఇయర్ క్రితము ఆమె నాకు చాలా చక్కగా వివరించగలిగింది. మై ఫాదర్ కుడ్ రన్ 10 కిలోమీటర్స్ ఇన్ హిస్ ఇంటర్మీడియట్. మా నాన్నగారు అతని యొక్క ఇంటర్మీడియట్లో 10 కిలోమీటర్స్ పరిగెత్తగలిగేవారు. ఈ విధంగా పాడగలిగారు, తినగలిగారు,
పరిగెత్తగలిగారు, చెప్పగలిగారు, నడవగలిగారు, లేదా నడవగలిగేవారు, పాడగలిగేవారు, ఆడగలిగేవారు, తినగలిగేవారు. ఈ విధంగా స్టేట్మెంట్ సెంటెన్స్లో కుడ్ వచ్చేటప్పుడు అర్థం వస్తుంది. ఈ విధంగా స్టేట్మెంట్స్ మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా ఎన్ఎస్ నెగటివ్ సెంటెన్స్లో కుడ్ నాట్ ఉపయోగించేటప్పుడు మన తెలుగులో వచ్చే చివరి అక్షర శబ్దాలు ఏంటి అంటే లేక ప్లస్ పోయెను, అంటే లేకపోయెను అనే శబ్దం కామన్గా వస్తుంది. కుడ్ నాట్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే గతంలో చేయలేని పనులు చెప్పడానికి ఉపయోగిస్తాం. కుడింట్ ఎప్పుడు ఉపయోగిస్తామండి? గతంలో ఏ పనినైతే చెయ్యలేరో ఎవరైనా ఆ పనిని చెప్పడానికి కుడింట్ ఉపయోగిస్తాము. అంటే గతంలో చేయలేని పనులు చెప్పడానికి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. వరుణ్ కుడింట్ ఈట్ 10 bananas. వరుణ్ కుడింట్ ఈట్ 10 bananas. వరుణ్ 10 అరటి పండ్లు తినలేకపోయాడు. లేదా వరుణ్ 10 బనానాలు తినలేకపోయేవాడు. రెండు రైటే. అదేవిధంగా దే కుడింట్ డూ ఇట్. ఏంటండి? దే కుడింట్ డూ ఇట్. వారు అది చేయలేకపోయారు. వారు అది చేయలేకపోయారు లేదా చేయలేకపోయేవారు. చేయలేకపోయేవారు. ఈ విధంగా కుడింట్ వచ్చేటప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు కుడింట్ ఉపయోగించినా మన తెలుగు భాషలో చివర వచ్చేటువంటి శబ్దాలు లేక ప్లస్ పోయెను. దట్ ఈజ్ ఎనఫ్. ఈ విధంగా కుడింట్ మనం ఉపయోగించుకోవడం నేర్చుకున్నాం. అదేవిధంగా కుడ్తో క్వశ్చన్ అయ్యిందనుకోండి, అది ఐఎస్ అవుతుంది, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పుడు అది క్వశ్చన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, కుడ్ వరుణ్ ఈట్ 10 bananas? వరుణ్ 10 అరటి పండ్లు తినగలిగాడా? వరుణ్ 10 అరటి పండ్లు తినగలిగాడా లేదా తినగలిగేవాడా? ఈ విధంగా క్వశ్చన్ అయ్యేటప్పుడు అవి దీర్ఘాలు అయిపోతాయండి. స్టేట్మెంట్లో వచ్చేటువంటి ఈ శబ్దాలకి దీర్ఘాలు అయిపోతాయి. అప్పుడు అది క్వశ్చన్ అయిపోతుంది. మరొక ఎగ్జాంపుల్, కుడ్ దే డూ ఇట్? ఏంటండి? కుడ్ దే డూ ఇట్? వారు అది చేయగలిగారా? వారు అది చేయగలిగారా లేదా వారు అది చేయగలిగేవారా? ఈ విధంగా కుడ్తో క్వశ్చన్ వచ్చేటప్పుడు చేయగలిగారా, తినగలిగారా, పాడగలిగావా, ఆడగలిగావా, చెప్పగలిగారా, ఈ విధంగా గలిగే అనేటువంటి శబ్దాలు వస్తాయి. అదేవిధంగా ఐఎన్ఎస్ అంటే ఇంటరోగేటివ్ నెగేటివ్ సెంటెన్సెస్, అంటే నెగటివ్ క్వశ్చన్స్. ఇక్కడ కుడెంట్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చి V1 వస్తుంది. ఇలాంటప్పుడు తెలుగులో వచ్చేటువంటి అక్షర శబ్దాలు ఏంటంటే లేకపోయాడా, లేకపోయేవాడా. అదే వారు అయితే లేకపోయారా, లేకపోయేవారా. అదే ఆమె అయితే లేకపోయిందా. ఈ విధంగా చివర వచ్చేటువంటి అక్షర శబ్దాలు ఐఎన్ఎస్లో. ఎగ్జాంపుల్, కుడెంట్ వరుణ్ ఈట్ 10 bananas? కుడెంట్ వరుణ్ ఈట్ 10 bananas? వరుణ్ 10 అరటి పండ్లు తినలేకపోయాడా లేదా తినలేకపోయేవాడా. ఈ విధంగా చివర వచ్చేటువంటి అక్షర శబ్దాలు. మరొక ఎగ్జాంపుల్ అండి, కుడెంట్ దే డూ ఇట్? కుడెంట్ దే డూ ఇట్?
వారు అది చేయలేకపోయారా, వారు అది చేయలేకపోయారా, లేదా చేయలేకపోయేవారా. ఈ విధంగా మనకి ఐఎన్ఎస్లో చివర వచ్చేటువంటి అక్షర శబ్దాలు. మరొక్కసారి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దామండి. స్టేట్మెంట్ సెంటెన్స్లో చూడండి, మాట్లాడగలిగింది అని వచ్చిందనుకోండి, షీ అయ్యేటప్పుడు వస్తుంది. అప్పుడు మనకి నెగేటివ్ సెంటెన్స్లో మాట్లాడలేకపోయింది అవుతుంది. చూడండి, మాట్లాడగలిగింది దానికి వ్యతిరేకం మాట్లాడలేకపోయింది. అదే పాడగలిగాను నేనయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చేమవుతుంది, పాడలేకపోయాను, పాడగలిగాను, పాడలేకపోయాను. అలాగే నడవగలిగావు, నడవలేకపోయావు, నడవగలిగావు, నడవలేకపోయావు. ఈ విధంగా స్టేట్మెంటు అలాగే నెగేటివ్ సెంటెన్సెస్ వస్తాయి. వీటికి దీర్ఘాలు ఇవండి. చూడండి, మాట్లాడగలిగింది అనేది మాట్లాడగలిగిందా అవుతుంది, క్వశ్చన్ అయిపోతుంది. పాడగలిగాను అన్నది పాడగలిగానా అంటే దీనికి దీర్ఘం వస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. అదేవిధంగా నడవగలిగావు అన్నాం, ఇక్కడ ఏమైంది, నడవగలిగావా అయిపోయింది. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయండి. అదేవిధంగా నెగటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే, ఇక్కడ ఉన్నటువంటి దీనికి దీర్ఘం అండి. మాట్లాడలేకపోయింది అన్నది దీర్ఘం చివర, మాట్లాడలేకపోయిందా. చూడండి, మాట్లాడలేకపోయింది అన్నది మాట్లాడలేకపోయిందా అయింది. మరొక ఎగ్జాంపుల్, పాడలేకపోయాను చివర పాడలేకపోయాను ఉంది, ఇక్కడ ఏమైందండి, పాడలేకపోయానా అయింది, దీర్ఘం అయిపోయింది. నడవలేకపోయావు, ఇక్కడ ఏమైందండి, నడవలేకపోయావా అని అయింది. ఈ విధంగా ఐఎన్ఎస్ అనేవి వస్తాయి. మరొక ఎగ్జాంపుల్ అండి, స్టేట్మెంట్ సెంటెన్స్లో కుడ్ వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తుంది. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ 1 month. నేను 1 నెల క్రితం ఇంగ్లీష్లో మాట్లాడగలిగేవాడిని. హీ కుడ్ ఈట్ 10 apples. అతడు 10 యాపిళ్ళు తినగలిగేవాడు. మై ఫాదర్ కుడ్ ఎక్స్ప్లెయిన్ మీ మ్యాథమెటిక్స్ వెరీ వెల్ బిఫోర్ 1 year. మా నాన్నగారు నాకు మ్యాథ్స్ 1 year క్రితము చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవారు. దే కుడ్ క్యాచ్ ది డిఎంయు ఎస్టర్డే. వాళ్ళు నిన్న డిఎంయుని అందుకోగలిగారు. ఐ కుడ్ హెల్ప్ దెమ్. నేను వాళ్ళకి సహాయము చేయగలిగాను. యూ కుడ్ డూ ఇట్. నువ్విది చేయగలిగావు. ఈ విధంగా స్టేట్మెంట్లో వస్తాయండి. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్లో మరికొన్ని ఎగ్జాంపుల్. యూ కుడింట్ గెట్ గుడ్ మార్క్స్ బిఫోర్ 1 year. నువ్వు 1 సంవత్సరం క్రితం మంచి మార్కులు సంపాదించలేకపోయావు లేదా సంపాదించలేకపోయే వాడివి. షీ కుడింట్ వాక్ 2 kilometers. ఆమె 2 kilometers నడవలేకపోయింది. దే కుడింట్ క్యాచ్ ది బస్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు బస్సుని అందుకోలేకపోయారు. ఐ కుడింట్ అండర్స్టాండ్ యూ. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇండియా కుడింట్ విన్ ద వరల్డ్ కప్ 4 times. ఇండియా 4 సార్లు వరల్డ్ కప్పు గెలవలేకపోయింది. ఈ విధంగా పాడలేకపోయారు, తినలేకపోయారు, లేక ప్లస్ పోయెను అని వస్తుంది. ఎక్కడ అంటే కుడింట్ ఉపయోగించేటప్పుడు నెగటివ్ సెంటెన్స్లో. ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దామండి. మరికొన్ని ఎగ్జాంపుల్. కుడ్ యూ క్యాచ్ ది డిఎంయు ఎస్టర్డే. నిన్న మీరు డిఎంయు అందుకోగలిగారా. అదేవిధంగా కుడ్ షీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ప్రాబ్లం. నీకు ఆమె ఈ ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందా. అదేవిధంగా కుడ్ దే
లిఫ్ట్ దిస్ బ్యాగ్, వారు ఈ బ్యాగ్ని ఎత్తగలిగారా? కుడ్ యు అండర్స్టాండ్ మీ, మీరు నన్ను అర్థం చేసుకోగలిగారా? ఈ విధంగా క్వశ్చన్ వచ్చేటప్పుడు ఈ ఐఎస్లో అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ వర్డ్స్ని కూడా వీటికి యాడ్ చేసుకుంటే ఎలా వస్తుంది? కుడ్ వరుణ్ ఈట్ 10 బనానాస్ అంటే వరుణ్ 10 బనానాలు తినగలిగాడా? వెన్ కుడ్ వరుణ్ ఈట్ 10 బనానాస్, వరుణ్ ఎప్పుడు 10 బనానాలు తినగలిగాడు? హౌ కుడ్ దే క్యాచ్ ది బస్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న బస్సుని ఎలా క్యాచ్ చెయ్యగలిగారు అంటే అందుకోలేరేమో అనుకున్నాం, అందుకోగలిగారు. హౌ కుడ్ యువర్ బ్రదర్ గెట్ దిస్ జాబ్, మీ బ్రదరు ఈ జాబుని ఏ విధంగా సంపాదించగలిగాడు? ఇలాగా ఈ ఐఎస్లో వస్తుందండి. అదేవిధంగా ఐఎన్ఎస్లో కుడెంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నువ్వు నిన్న ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయావా? ఇంకొక ఎగ్జాంపుల్, కుడెంట్ దే క్యాచ్ ది డిఎంయు ఎస్టర్డే, వాళ్ళు నిన్న డిఎంయుని అందుకోలేకపోయారా? కుడెంట్ యూ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 2 months, మీరు ఈ వర్క్ని 2 నెలల్లో పూర్తి చెయ్యలేకపోయారా? అదే క్వశ్చన్ వర్డ్ పెట్టామనుకోండి, వై కుడెంట్ యూ క్యాచ్ ది డిఎంయు ఎస్టర్డే, నిన్న మీరు డిఎంయుని ఎందుకు అందుకోలేకపోయారు? వై కుడెంట్ యువర్ ఫాదర్ కమ్ టు మై హోమ్ ఎస్టర్డే, నిన్న మీ నాన్నగారు మా ఇంటికి ఎందుకు రాలేకపోయారు? ఈ విధంగా మనము ఐఎన్ఎస్లో క్వశ్చన్స్ని కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుడితో ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి సందేహం లేకుండా కుడితో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. కుడితో ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. అందులో తెలియచేసినట్లయితే డెఫినెట్గా నేను చెప్తాను. నా క్లాసు కనుక నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని స్పోకెన్ ఇంగ్లీష్ బై రమేష్ నాయుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.